శివాయ నమో నమః. శివ అనే నామమే అత్యంత మహిమాన్వితమైనది. శివశబ్దం మంగళము, శుభము, క్షేమము, భద్రము, శాంతము, శుద్ధము అనే అర్థాలతో చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ ఎవరి యొక్క స్వభావమో, ఎవరి వల్ల మనకు లభిస్తాయో ఆ స్వామి పేరు శివుడు అని. ఇంకొక అర్థంలో శివుడు అంటే అంతటా ఉండువాడు, అన్నిటికీ ఆధారమైన వాడు అనే అర్థాన్ని కూడా శాస్త్రం చెప్తున్నది. శేతే ఇతి శివ అని, శరతే ఇతి శివ అని మరొక అర్థం ఉన్నది. అంటే అలసిపోయినటువంటి వారికి శాంతినిచ్చేటువంటి ఒక విశ్రాంతి స్థానం శివుడు. అందుకే అలసిన జీవుడు ధ్యానంలోకి చేరి ఏ తత్వం పొందితే శాంతి పొందుతాడో ఆ తత్వం పేరు శివుడు. శివశబ్దం ఎంత లోతైన అర్థం ఉంది. అలాంటి శివుని నమస్కరిస్తే ఇవన్నీ కలిగిస్తున్నాడు. అలాంటి శివాన్ని ఇచ్చేటువంటి రాత్రి గనుక శివరాత్రి అని మరొక అర్థం చెప్పుకోవచ్చు. మంగళాలను ప్రసాదించే రాత్రి, శాంతినిచ్చే రాత్రి, విశ్రాంతినిచ్చే రాత్రి. అయితే ఈ విశ్రాంతి భౌతికంగా అలసిపోయిన మనిషి తీసుకునే విశ్రాంతి కాదు. జీవుడు జనన మరణ పరంపరల్లో సంసార తాపత్రయాలు తలసిపోయినప్పుడు అతడికి శాంతినిచ్చేది మాత్రం కేవలం పరమాత్మయే. ఆ శాంతి పేరే మోక్షం. ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు అని. అంటే ఇహంలో సుఖము, శాంతి, శుభం ఇవ్వడమే కాకుండా పరమార్థమైన మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు. అలాంటి శివుని అనుగ్రహం పొందడానికి అనేక రకాల సాధనలు ఉన్నాయి. ఆ సాధనల్లో శివవ్రతము అని చెప్పబడుతూ ఒకటి ఉన్నది. ఈ శివవ్రతాలు అనేక ఉన్నాయి. సోమవారం వ్రతమని, కృష్ణాష్టమి వ్రతమని, అదేవిధంగా ఏకాదశి వ్రతాలు, ప్రదోష వ్రతాలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. మాస శివరాత్రి పేరుతో ప్రతి నెల ఒక శివవ్రతం వస్తుంది. కానీ సంవత్సరంలో వచ్చేటువంటి ఒక్క మహాశివరాత్రి ఏదైతే ఉన్నదో అది శివపర్వాల్లో అత్యంత ఉత్కృష్టము అని చెప్పబడుతున్నది. ఆ మహాశివరాత్రి మాఘకృష్ణ చతుర్దశి నాడు వస్తున్నది. ఈ మహాశివరాత్రి పద్ధతిగా చేసినట్లయితే ఇది సంపూర్ణమైన సంవత్సరకాల శివారాధన చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తున్నది అని చెప్తున్నారు. ఇందులో అతిశయోక్తులు ఏవీ లేవు. ఈ శివరాత్రికి సంబంధించి పురాణ కథా నేపథ్యం చాలా మధురంగాను, చాలా తాత్వికంగాను కూడా ఉంటుంది. పరమేశ్వరుడు తనను తాను మహాగ్నిలింగంగా వ్యక్తం చేసుకున్నటువంటి సమయం మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు వస్తున్నది అని చెప్తుంది శివపురాణం. పరమేశ్వరుడు ఒక మహాగ్నిలింగంగా వ్యక్తమయ్యాడు ఆ రోజు. అంటే అప్పుడే వచ్చాడని చెప్పడానికి కాదు. పరమేశ్వరుడు ఎప్పుడూ ఉండువాడే, సర్వవ్యాపకుడు. సృష్టి లేనప్పుడు కూడా ఉండే తత్వం పేరే శివతత్వం. ఏమీ లేని సమయంలో ఎవడున్నాడో వాడు శివుడు. తర్వాత ఆయన నుంచే సర్వజగత్తు కలిగింది. సర్వజగత్తు యందు ఆయన చైతన్య ప్రదాత ఉన్నాడు. సర్వజగత్తు చివరికి ఆయనలోనే లయమవుతూ ఉంటుంది. ఇది శివతత్వం. అయితే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి శివుడు సృష్టి ఆరంభంలో తన నుంచి కలిగిన బ్రహ్మ విష్ణువాదులకు తన తత్వాన్ని వ్యక్తం చేస్తూ ఒక మహాగ్ని స్తంభముగా ఆవిర్భవించాడు. ఆ మహాగ్ని స్తంభం తుది మొదలు తెలియనంతగా ఉన్నది. అంటే ఆది మధ్య అంతరహితమై సర్వవ్యాపకమై శాశ్వతమైనటువంటి ఏ శివతత్వం ఉందో అది ఒక అగ్నిస్తంభంగా వ్యక్తమైంది. అగ్నిస్తంభానికి అగ్నిలింగము అని కూడా పేరు. లింగం అంటే లీన స్వభావము. పరమేశ్వరునందు లీనమై ఒక మహాజ్యోతిస్వరూపంగా దర్శనమిచ్చాడు. అయితే అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఉభయులు కూడా ఆ లింగం యొక్క ఆది అంతము తెలుసుకోవాలని ప్రయత్నించాడు. విష్ణువు ఒక వరాహ అవతారం ఎత్తి ఆయన ఆ లింగం యొక్క ఆది తెలుసుకోవాలని తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. బ్రహ్మ హంసావతారం ఎత్తి పైకి ఎగురుతూ వెళ్ళాడు. కానీ ఉభయులు తెలుసుకోలేకపోయారు. కానీ బ్రహ్మ మాత్రం తెలుసుకున్నాను అని ఆసత్యం ఆడాడు. అయితే అగ్నిలింగం జడంగా లేదు, అది ఈశ్వర స్వరూపం. అది తెలియలేదు బ్రహ్మకి. నేను తెలుసుకున్నాను అబద్ధం ఆడితే సాక్షి ఎవడుంటాడు అనుకున్నాడు. కానీ అంత అగ్నిలింగంగా ఉన్న శివుడు సాక్షిగా ఆయనే ఉన్నాడు. వెంటనే పంచముఖాలతో, దశ భుజాలతో శివుడు అగ్నిలింగం నుంచి వ్యక్తమై అబద్ధమాడిన బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించాడు అని పురాణ కథ చెప్తున్నది ఇక్కడ. అంటే బ్రహ్మదేవుడికి అప్పుడు 5 తలలు ఉండేవని, 4 తలలు 4 వైపులు ఉంటూ పైన ఒక తల ఉంటే ఆ తలతో అబద్ధమాడాడు. ఆ తలని పరమేశ్వరుడు గిల్లివేశాడు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులు శివతత్వాన్ని తెలుసుకుని నమస్కరించారు. ఇది మనకి శివపురాణంలో, లింగపురాణంలో, పద్మపురాణంలో, కూర్మపురాణంలో కనబడుతున్న కథ. అయితే సృష్టి, స్థితి, లయ ప్రపంచానికి ఆది మధ్య అంతం. ఈ మూడింటికి కారణమైన శివుడికి మాత్రం ఆది మధ్య అంతములు లేవు. కానీ అది తెలుసుకోవాలని ప్రయత్నించడం వ్యర్థ ప్రయత్నం. భగవంతుడికి ఆది ఎక్కడా, అంతం ఎక్కడా? కానీ సృష్టి చేసే అహంకారం, స్థితి చేసే అహంకారం సృష్టికి సంబంధించి ఆలోచిస్తుంది కనుక సృష్టికి అతీతమైన దాన్ని తెలుసుకోలేకపోయిందని చెప్పడమే బ్రహ్మ విష్ణువు వెతకడం అనే దానిలో ఆంతర్యం. అంతేకాని బ్రహ్మ విష్ణువు తక్కువ చేయడం ఇందులో ఉద్దేశం కాదు. కానీ బ్రహ్మ విష్ణువులు ఈ ప్రయత్నాలు చేసి విఫలురై తిరిగి శివతత్వం తెలుసుకుని ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. అప్పుడు శివుడు
తన మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించాడు. పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి శివలింగారాధన అంటే ఏమిటో అప్పటి నుంచి మొదలైంది. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణువులు శివతత్వం తెలుసుకుని శివలింగారాధన చేశారో ఆ రోజు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి. ఇది శివపురాణం చెప్తున్నటువంటి ప్రమాణ అంశము. అందుకే ఎప్పుడైతే బ్రహ్మ మురారి కూడా శివుని ఆరాధించారో ఆ రోజు అత్యంత పవిత్రమైనది. శివతత్వం బ్రహ్మ విష్ణువులకు తెలియబడినటువంటి రోజు కనుక ఆ రోజున అత్యంత ప్రధానంగా ప్రతివారు కూడా పాటించాలి అని కాలనియమం నిర్ణయింపబడింది. అయితే బ్రహ్మ విష్ణువుల ద్వారా దేవతలు కూడా శివలింగారాధన తత్వాన్ని తెలుసుకుని వారు నిత్యము శివార్చన చేసేవారు. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు దేవతలు కూడా శివార్చన చేశారో దానిని తపశ్శక్తితో దర్శించిన ఋషులు వారు కూడా తెలుసుకుని సంప్రదాయంగా శివారాధన చేస్తూ పరంపరగా కొనసాగింది. ఇది శివారాధన ప్రారంభమై పరంపరగా వచ్చిన విధానం కనుక మొట్టమొదటిగా శివారాధన బ్రహ్మ విష్ణువులు చేసిన రోజే మహాశివరాత్రి అని చెప్పబడుతున్నది. ఈ రోజున ఎవరైతే శివలింగాన్ని ఆరాధన చేస్తారో, శివ ధ్యానం చేస్తారో, శివకీర్తన చేస్తారో, శివస్మరణ చేస్తారో వారు విశేష ఫలాలను పొందుతారు అని అన్ని శాస్త్రములు చెప్తున్నాయి. సాక్షాత్తు శివుడు చెప్తున్నట్లుగా మనకి శివపురాణం చెప్తున్న అంశం. ఈ పర్వం యొక్క వైభవాన్ని పరమేశ్వరుడు ప్రస్తుతించాడు. మద్ధర్మవృద్ధి కాలోయం అంటాడు శివుడు. అంటే నా ధర్మములు వృద్ధి చెందించే కాలం ఇది అన్నాడు. శివధర్మములు అంటే ఏమిటి? ఇది తెలుసుకోవలసిన మరొక అంశం. శివధర్మములు అంటే శివుని ఉద్దేశించి చేసే మంచి పనులు అని అర్థం. అంటే శివుని పూజించడం కానీ, శివకీర్తన చేయడం కానీ, శివక్షేత్రయాత్ర చేయడం కానీ, ఆలయాలకు వెళ్ళి శివలింగాన్ని దర్శించడం, అభిషేకం చేయడం, శివనామస్మరణ చేయడం, శివ సంకీర్తన చేయడం, శివ కథలు వినడం, ఇవన్నీ శివధర్మములు. ఈ శివధర్మాలు ఎప్పుడు చేసినా చాలా మంచిదే, అందులో సందేహం లేదు. కానీ ఈ రోజున చేసినట్లయితే అవి ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. మిగిలిన రోజుల్లో తెలిసి చేస్తేనే పుణ్యం ఇస్తాయి. ఈ రోజుల్లో తెలియకుండా చేసినా విశేషమైన ఫలం ఇస్తుంది అని అనేక కథలు మనకి పురాణాల్లో కనపడుతుంటాయి. ఒక బోయవాడు తాను రోజు వలనే ఈ రోజు కూడా వేటకు బయలుదేరాడు. అందుకని శివరాత్రి వేటాడటం ఏంటని ఆలోచించలేదు. అతనికి అసలు తెలియదు ఆ రోజు శివరాత్రిని కూడా. ఆ రోజు ఆయన వేటకు బయలుదేరినప్పుడు అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన ఏ మృగము చిక్కలేదు. దానితో అతడు చేసేదేమీ లేక మధ్యాహ్న వేళలో ఒక చెట్టు మీద ఎక్కువ కూర్చున్నాడు. ఆయనకు తెలియదు ఆ చెట్టు అతిపెద్ద మారేడు చెట్టు. అందులో ముళ్ళ బాధ లేని ఒక చోటులో ఆయన కూర్చుని స్థిమితంగా ఉన్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అది కూడా ఆయనకు తెలియదు. కానీ ఏమీ తోచక ఆ దళాలు గిల్లుతున్నాడు, కింద పడేస్తున్నాడు. ఆ పడేసిన దళాలు శివలింగం మీద పడుతున్నాయి. ఆయన పొద్దుటి నుంచి ఆహారం దొరకలేదు కానీ ఏమీ తినలేదు ఆయన. ఆ సమయంలో ఒక లేడీ అక్కడికి వచ్చింది. ఆ లేడీని కొట్టబోతే ఆ లేడీ మాట్లాడిందిట. ఇలాంటివి ఉంటాయా అంటే అనంతకాలంలో ఎలాంటివి ఉంటాయో మనమేం చెప్పగలం. ఆ లేడీ, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, నా ఆహారం కోసం నిన్ను కొడుతున్నాను అంటే, నీకు నేను ఇవాళ నిర్దేశింపబడ్డ ఆహారాన్ని కనుక తప్పకుండా నువ్వు తీసుకో, కానీ నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వు. నా పిల్లల్ని నా యొక్క బంధువులకు అప్పగించి వస్తాను, అందుకు అనుమతించు అంటే ఆ నవ్వి, నేను ఎలా అనుమతిస్తాను, తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావంటే కొన్ని ఒట్లు పెడుతుంది ఆ లేడీ. ఆ ఒట్లకు కదిలిపోయి సరే వెళ్ళంటాడు. ఆ లేడీ అటు వెళ్ళిన తర్వాత లేడీకి సంబంధించినటువంటి కొందరు బంధువులు వస్తారు అక్కడికి. అంటే భార్య మొదలైన వాళ్ళని కొట్టబోతాడు. వాళ్ళు మా వాళ్ళకి పిల్లల్ని అప్పచెప్పి వెళ్తామని వాళ్ళు బయలుదేరతారు. చెట్టు చివరికి అందరూ కలిసి వస్తారు మమ్మల్ని చంపు అని. ఎందుకు అంటే ఒకరి కోసం ఒకరు చావడానికి సిద్ధమయ్యాం, కానీ మేము అందరం కూడా ఒకరు లేకపోతే ఒకరు ఉండలేం కనుక మా అందరిని నువ్వు సంహరించు అంటాయి. వెంటనే ఇతడు వాళ్ళ యొక్క ప్రేమ స్వభావాన్ని చూసి తాను వేటాడకూడదని నిర్ణయించుకుని మిమ్మల్ని అందరినీ విడిచిపెడుతున్నాను అంటాడు. ఈ సమయంలో శివపురాణం విషయం చెప్తోంది. అవి వెళ్ళడం తిరిగి రావడం వీటిలో చాలా సమయం గడిచింది. ఈయన అవి ఆలస్యం అవుతున్న కొద్దీ పూజ జరుగుతూనే ఉంది, అది దళాలు కింద పడుతూనే ఉన్నాయి. అంటే తెలియకుండా చేసిన శివ పూజ మహిమ వల్ల ఇతడికి మనస్సులో పరివర్తన కలిగింది. వాటిని చంపి తినాలనే ఆలోచన కూడా పోయింది. మొత్తానికి శివరాత్రి అంతా కూడా ఆయన దాని మీదే గడిపాడు, ఆ చెట్టు మీదే. శివునికి బిల్వదల పూజ జరిగిపోయింది, ఉపవాసం జరిగింది, జాగరణ కూడా జరిగింది. అంటే తెలియకుండానే జాగరణ, ఉపవాసము, శివ పూజ 3 చేశాడు కనుక ఆ పుణ్యానికి సంతోషించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పు ఎలా కాలుస్తుందో, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ రోజు చేసే శివార్చన అత్యధిక ఫలాన్ని ఇస్తుంది కనుక నువ్వు ఉత్తమమైనటువంటి గొప్ప స్థితికి చేరుకుంటావు. నువ్వు బోయలకి రాజు అవుతావు, మొత్తం నిషాదులందరికీ పతివవుతావు. నీ పేరు గుహుడు. అటువంటి పేరుతో నువ్వు సాక్షాత్ నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తికే ఆతిథ్యాన్ని ఇస్తావు, ఆయన అనుగ్రహాన్ని పొందుతావు. నీ వల్ల నీ పూర్వీకులందరూ ముక్తి పొందుతారు అని చెప్తూ అక్కడికి వచ్చిన లేళ్లకన్నిటికీ కూడా ముక్తినిచ్చేట్టు శివుడు. ఈ కథ
ఒక విధంగా మనకి శ్రద్ధ కలిగించడానికి ఋషి చెప్పినటువంటి కథ. అందుకే దీన్ని ఆధారం చేసుకుని ప్రతివారు వారికి సాధ్యమైనంత శివారాధన ఈ రోజు చేయడం చాలా విశేషం. శివభక్తులకి ఈ రోజు యొక్క మహిమ చెప్పడానికే ఋషులు అందించినటువంటివి. అందుకే ఈ రోజున ప్రాతకాలం మొదలుగున ఉపవాసం అనే పేరుతో ఆహార నియమాన్ని పాటిస్తూ జాగరణ వ్రతాన్ని చేపట్టాలి. జాముకొక్కసారి చొప్పున సాయంకాలం నుంచి మరో రోజు ఉదయం వరకు పూజ చేయాలి. అందుకు జాగరణ. జాము అంటే 4 గంటలకు ఒకసారి శివారాధన చేయడం. వారి వారి శక్తి కొద్దీ తాము శివలింగార్చన స్వయంగా చేసుకోవచ్చు, లేదా ఇంకొకరి చేత చేయించవచ్చు. చేస్తున్నంతసేపు వారు దర్శించవచ్చు. అలాగే శివాలయాల్లో సంచరిస్తూ శివనామ స్మరణ చేస్తూ జీవించాలి. మొత్తానికి శివమయంగా బ్రతకడమే జాగరణ యొక్క పరమమైనటువంటి పరమార్థం. అలాంటి ఆ శివుడు శంకరుడు మృత్యుంజయుడు గనక ఇహము పరము కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. ప్రకృతి అంతా ఆయన అధీనంలో ఉంటుంది. అందుకే శివుని యాజ్ఞ లేనిది చేమైనా కొట్టదు అంటారు. ప్రకృతి అంతా ఆయన అధీనంలో ఉంది. మనం ప్రకృతికి కాలానికి లొంగి ఉంటాం. కాలం ప్రకృతి ఆయనకు లొంగి ఉంటుంది. కనుక ప్రకృతిలో కాలంలో మనకేం కావాలన్నా ఈ రెండు ఎవరి అధీనంలో ఉన్నాయో వారిని ఆశ్రయించాలి. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత అంటోంది శివపురాణం. అన్నీ ఎవరి వశంలో ఉన్నాయో వాడిని శివుడు అంటారు అని. అలాగే శివునికి 2 శక్తులు ఉన్నాయి. ఆజ్ఞాశక్తి, అనుగ్రహ శక్తి అని 2 శక్తులు. ఆ ఆజ్ఞాశక్తి అనుగ్రహ శక్తులు కలిపి ఒకటే పేరు పరాశక్తి. ఆ పరాశక్తి అమ్మవారు. అమ్మవారు శివుని యొక్క శక్తి. అందుకే శక్తితో కలిసిన శివునే సాంబ శివుడు అని మనం నమస్కారం చేస్తూ ఉంటాం. ఈ రోజున ఆ సాంబ శివుని ఆరాధన చాలా విశేషమైనది. సర్వ జగత్తు ఈ లింగములోనే ఉంది. సర్వ జగత్తులోనూ ఈ లింగం ఉంది. లీనమై ఉండేది లింగము అని అర్థం. ప్రపంచంలో లీనమై ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునే శివతత్వం ఉందో దాన్ని లింగం అంటారు. ఇక్కడ అది అనంత భువనమునందు వ్యాపించిపోయినది. ఆకాశమునందు సమస్త విశ్వము ఉంటే ఆకాశం కూడా ఆయన యందున్నది. కనుక ఆకాశానికి సమస్త విశ్వానికి కూడా ఎవడు ఆధారమో, ఎవడు ఆకాశం కంటే సూక్ష్మమై ఆకాశం కంటే వ్యాపించి ఉన్నాడో అతన్ని చిదంబరుడు అని కూడా అంటారు. అది చిదాకాశం, అదే చిదంబరం, అది మహాలింగం. అందుకే ఆకాశం మహాలింగం అని చెప్పబడుతున్నది. ఆ మహాలింగంలోనే మనందరం ఉన్నాం. మనందరిలో ఆ లింగరూపుడు ఉన్నాడు. అటువంటి లింగానికి కన్ను, ముక్కు, చెవి లాంటి ఆకారాలు లేను. సర్వవ్యాపకం, సర్వకారణం. దానికి గుర్తుగా మనం లింగారాధన చేస్తుంటాం. అందుకే లింగం వర్తులాకారంలో ఉంటుంది. వృత్తాకారం అనంతత్వానికి సంకేతం. అనంతమైన శివుని మనం ఆ లింగమునందు ఆవాహన చేసి ధ్యానం చేసి ఆరాధిస్తున్నాం. భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికి అనేక రూపాలు ధరిస్తాడు. బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం అన్నారు ఇక్కడ. తాను బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అంటే అతి పెద్ద సర్వవ్యాపకమైన పరంజ్యోతిస్వరూపుడైన. ఇక్కడ జ్యోతి అంటే చైతన్యం అని అర్థం. అటువంటి జ్యోతిస్వరూపుడు. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలు ధరిస్తాడు. అర్ధనారీశ్వర స్వరూపం, నటరాజ స్వరూపం, అలాగే పార్వతి, గణపతి, కుమారస్వామితో ఉండే పరివారమూర్తి, భిక్షాటనమూర్తి, ఇలాంటి అనేక రూపాలు, దక్షిణామూర్తి, ఆది భైరవమూర్తి, ఆది కిరాతమూర్తి, ఇలా పరమేశ్వరుడు అనేక రూపాలు ధరిస్తుంటాడు. కొన్ని చోట్ల ప్రసన్న రూపం ఉంటుంది, కొన్ని చోట్ల ప్రచండ రూపం ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో తీవ్రత్వము సౌమ్యము 2 ఉంటాయి. ఆ తీవ్రమైన శక్తి ఆయనదే, సౌమ్యమైన శక్తి ఆయనదే. ఈ తీవ్ర సౌమ్య శక్తుల్ని ఘోర అఘోర అని కూడా అంటారు. ఘోరము తీవ్రము, అఘోరము సౌమ్యము. ఈ 2 రూపాలతో ఉంటాడు. కానీ నిజానికి ఆయనకి ఎవరి మీద కోపము ఉండదు, ఎవరి మీద ప్రత్యేక ప్రేమ ఉండదు. ఆయన పని శాంతం. కానీ వారి వారి కర్మలను అనుసరించి కొందరి ఎడల ఆయన శిక్షించేటప్పుడు ఉగ్రంగా కనబడతాడు, రక్షించేటప్పుడు శాంతంగా కనబడతాడు. ఒక ప్రభు ప్రజల్ని పాలించేటప్పుడు ధర్మరక్షణ వేళలో సౌమ్యం, అధర్మ పనులు శిక్షించేటప్పుడు ఉగ్రం ఉంటాడు. అలాగే జగదీశ్వరుడైన పరమేశ్వరుడు కూడా 2 రకాల రూపాలతో ఉంటాడు. కానీ శివుని పలు రూపాలతో మనం చూస్తూ ఉంటాం. ఇలా మొట్టమొదటి శివతత్వాన్ని తెలిసి బ్రహ్మ విష్ణువు పూజించారు. వారి తర్వాత సురలు అనగా దేవతలు పూజించారు. దీన్నే మనం లింగాష్టకంలో బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటాం. అయితే బ్రహ్మ మురారి అంటే విష్ణువు, సుర అంటే దేవతలు. వాళ్ళు శివలింగాన్ని అర్చించారు. వాళ్ళు అర్చించిన శివలింగం యొక్క స్వరూపం ఏమిటి? నిర్మల భాసిత శోభిత లింగం. ఇది శివలింగం అంటే ఏమిటో చెప్తున్నది. అది నిర్మలం. నిర్మలం అంటే ఏ మాయా వికారాలు మాలిన్యాలు లేని శుభ్రమైన శుద్ధమైన తత్వం నిర్మల. భాసిత అంటే ప్రకాశిస్తున్నా అని అర్థం. అంటే కేవల చైతన్యమూర్తి, జ్యోతిస్వరూపుడు, అందుకే భాసిత. మూడవది శోభిత. శోభిత అంటే అందమైనది అని అర్థం. అంటే సృష్టిలో అన్నిటికీ అందాన్నిచ్చేది ఆ శివతత్వమే. సూర్యుడికి కాంతి, అలా విధంగా నీటికి దాహం పోగొట్టే శక్తి, చంద్రుడికి వెన్నెల, గాలికి వీచే లక్షణం, భూమికి పండించే లక్షణం, మన కంటికి చూసే లక్షణం,
కాలికి నడిచే లక్షణం. ఇవే ప్రపంచంలో ఉన్న సౌందర్యాలు. ఈ సౌందర్యాలే ఆయన యొక్క అనుగ్రహాలు. అవి ఆయన శక్తి ఆ విధంగా వ్యాపించి ఉంది కనుక అటువంటి శక్తితో ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు కనుక శోభిత అనే మాట చెప్పారు. నిర్మల భాసిత శోభిత లింగం. అలాంటి శివుణ్ణి ఆశ్రయిస్తే మనకేం లాభం అంటే జన్మజ దుఃఖ వినాశక లింగం. ఈ సంసారంలో జరిగే అన్ని రకాల దుఃఖాల్ని పోగొట్టేటటువంటి స్వభావం శివారాధనలో ఉంది గనక జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. తత్ అనే మాటకి అది అని అర్థం. అంటే అనిర్వచనీయం. ఇది అని చెప్పలేనిది అది. ప్రపంచాన్ని ఇది అని చెప్తాం. ప్రపంచాన్ని నడిపించేది నీకు కనబడదు, దాన్ని అది అంటాం. కనుకనే వేదమాత గాయత్రి మంత్రంలో తత్ సవితుకు వరేణ్యం అని మొట్టమొదటి తచ్చబ్దం చెప్పింది. ఆ తచ్చబ్దము ఆ పరమాత్మని తెలియజేస్తుంది. అటువంటి తచ్చబ్ద స్వరూపుడైన శివలింగానికి ప్రణమామి, నమస్కరిస్తున్నాను. తత్ ప్రణమామి సదాశివలింగం. అది సదాశివలింగం. సదా అంటే ఎల్లప్పుడూ అని అర్థం. సదాశివలింగం అంటే ఎప్పుడూ శుభాన్ని ఇచ్చేదే. కానీ ఇవాళ అశుభం రేపు శుభం ఇవ్వడం కాదు, ఎప్పుడు శుభాన్ని అవిరళంగా ఇస్తూ ఉంటుంది కనుక సదాశివలింగం అన్నారు. అటువంటి స్వరూపం అది. అటువంటి శివతత్వాన్ని మనం ఈ రోజున తెలుసుకుంటూ మననం చేస్తూ ఆరాధించాలి. ఆహార నియమం అవసరం, అలాగే వాంగ్ నియమం ఒకటి ఈరోజు చాలా ముఖ్యం. అంటే మాటని నిగ్రహించుకొనుట. అశ్లీలములు, దూషణలు, వ్యర్థవాక్యాలు లేకుండా సత్యంగా శాస్త్రసమ్మతంగా మాట్లాడాలి. అది అవసరమైనంత మేరకు. మిగిలిన సమయమంతా ఆ నోటితో శివస్తోత్ర స్మరణ, అదేవిధంగా శివనామస్మరణ, శివ మంత్రజపం ఇవి చేసుకుంటూ గడపడం చాలా విశేషమైనటువంటిది. అది శివమయంగా ఈ ఒక్కరోజు మనం గడపగలిగితే సంవత్సరం అంతా మనకు శివం కలుగుతుంది, అంటే శుభం కలుగుతుంది. అది శివరాత్రి వ్రతంలో ఉన్నటువంటి వైశిష్ట్యం. జన్మానికో శివరాత్రి మాట విన్నాం అంటే సరిగ్గా చేయగలిగితే శివరాత్రి ఒక సంవత్సరానికి కాదు జన్మకు కూడా తరింపజేస్తోంది కనుక జన్మ తరించడానికి ఒక్క శివరాత్రి సరిగ్గా చేయగలిగితే చాలు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. భగవంతుడు మానవులు తరించడానికి ఇచ్చే ఒక గొప్ప అవకాశాల్లో ఒకటి మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు యోగ సాధనకు కూడా చాలా విశేషమైనది. ఎందుకంటే రాత్రి పగలు అనే వాటిలో యోగశాస్త్రం ప్రకారంగా సామాన్య మానవులకి ఏది రాత్రో అది యోగికి పగలు, అదేవిధంగా యోగికి ఏది రాత్రో సామాన్యులకి అది పగలు అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే మనం మెలకుగా ఉన్నప్పుడు యోగి నిద్రపోతాడు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం మెలకుగా ఉంటామన్నారు. దీని అర్థం ఏంటంటే నిద్రపోవడం అంటే పట్టించుకోకపోవడం అని అర్థం. మనం ఎక్కడ నిద్రపోతామంటే భగవంతుని విషయంలో నిద్రపోతాం, అది తెలుసుకో. ప్రపంచం విషయంలో మెలకువగా ఉంటాం. అందుకే ప్రపంచం మనకి పగలు, భగవంతుడు మనకు రాత్రి. కానీ యోగులకు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ప్రపంచం రాత్రి, భగవంతుడు పగలు. అంటే వాళ్ళు భగవంతుని విషయంలో మేల్కొంటారు, ప్రపంచ విషయంలో నిద్రపోతారు. అంటే మన రాత్రి యోగులకు పగలు. ఇప్పుడు మన రాత్రి అంటే మన దృష్టిలో మాఘకృష్ణ చతుర్దశి రాత్రి, కానీ ఆ రాత్రి యోగులు మేల్కొంటారు, ఎందుకంటే రాత్రి శివుని చూస్తారు. కనుక మనం కూడా యోగ మార్గంలోకి వెళ్ళి యోగులమై ఈ రాత్రి శివజ్ఞానాన్ని స్పష్టంగా చూడగలిగే సాధన చేయాలి అనే ఉద్దేశంతో ఈ మహాశివరాత్రి పర్వాన్ని పెద్దలు నిర్దేశించారు. దానికి అవకాశంగా భారతదేశంలో అనేక శివక్షేత్రాలు లభిస్తున్నాయి. ప్రతి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. జ్యోతిర్లింగాల రూపంతో 12 ఉన్నాడు. ఈ 12 జ్యోతిర్లింగాలకు ఉపలింగాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అంటే జ్యోతిర్లింగాలుగానే ఎన్ని చోట్లున్నాడు. జ్యోతిర్లింగాలంటే శివుడు తనంత తాను వ్యక్తమైన స్వయంభూలింగాలు. మరికొన్ని ఆరామ క్షేత్రములు, పంచభూత క్షేత్రములు, ఇవి తపస్సు చేసి భగవంతుణ్ణి అక్కడికి రప్పించుకుని ప్రతిష్ఠ చేసినటువంటి క్షేత్రములు. ఇవి సిద్ధలింగములు అంటారు. ఇక స్వయంభూలింగములు, సిద్ధలింగముల తర్వాత మానవులు శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠించిన శివక్షేత్రాలు ఉంటాయి. ఈ 3 కూడా ఈరోజు సేవించుకుంటే చాలా ధన్యములు. ఇలాగ భారతదేశంలో అనేక చోట్ల ఉన్న శివక్షేత్రముల్లో వెలసి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగాక, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుగాక అని నమస్కరిస్తూ నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.